హరితాశిష్య సంతతి అని కృపాసారదేన గురు చిత్పదం అచ్యుతం అని శ్లోకం యొక్క అర్థం. దీనిని విశేష వివరణములో గురుడు నానాయుక్తుల చేత బోధ చేస్తున్నాడని ఒక మాట, ఉపదేశం చేస్తున్నాడనేది రెండో మాట. హరిత శిష్య సంతతి, శిష్యులని పరంపర రూపకంగా హరింపజేస్తున్నాడు అనేటటువంటి కృపాసార వేదేన అంటే ఆ కృప అనేటటువంటి వేదం అంటే జ్ఞానమని, లేదా వేదం అంటే కర్మం అని కూడా తెలుసు. అంటే ఏ పద్ధతిగా మనం ఆచరించాలా అనేటువంటి విధానము కర్మ. ఏ రూపకంగా మనం ఆచరిస్తే జన్మ వలన రహితం అవుతుంది, ఏ పద్ధతిగా ఆచరిస్తే ఈ సంసార సాగరం నుండి మనం తరింపబడతాము, ఎట్లుంటే మనం ఈ జన్మ మరణంలో అనేటువంటి అంటుకోకుండా ఉండగలుగుతాము అనేటటువంటి విధానానికి కర్మసూక్తి అనేటటువంటి దాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి గురు కృపాసార వేదేన, గురు చిత్పదం, గురు యొక్క చిత్తము ఏ రూపంగా మనకి ఆదేశిస్తుంది అనేటువంటి దానికి గురు చిత్పదం అనేదానికి అర్థం. సత్ చిత్త ఆనందం అనేటువంటిది గురు స్వరూపం. కాబట్టి సత్పదార్థకంగా ఏ రూపకంగా ఉంది, చిత్పదార్థకంగా ఏ రూపకంగా ఉంది, మరి ఆ రెండింటి యందు కలిగే ఆనందం అనేటటువంటిది ఏ రూపకంగా పొందుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ 6 విధములుగా మనకి ఈ శ్లోకం యొక్క అర్థమును బోధించినాడు. మొన్న ముక్తి అనేది అయ్యింది. ఉపదేశము అంటే ఏమి అనే విషయము కూడా విన్నాము. తారిత శిష్య సంతతి, అది కూడా గురు పరంపరలో మనం శిష్యులు ఎందుకు అవుతున్నాము, గురువుని ఎందుకు పూజిస్తున్నాము అనే విషయం కూడా మన వారం జరిగింది. ఇది 4వది కృపాసార వేదేన. ఆ కృపాసారం అనేటటువంటి ఏ రూపకంగా మనకి వేద్యమవుతుంది అనేటువంటి విషయం గురించి చెప్తున్నాడు. గురు కృప యొక్క ఉత్తమోత్తమ ఫలమేదో అదే గురు కృపాసారము అని. అది ఏది అనగా గురు స్వరూపమే తానై తనకు ఆ గురు స్వరూపమునకు అభేద్య రూపమైన అనగా వేరుగాని సత్యానుభవమే వేదేన. వేదేన అనేదానికి అర్థము తానే గురుస్వరూపుడయ్యి అంటే ఇప్పుడు గురువు శిష్యుడు అనేటువంటి అంతవరకు ద్వంద్వమే, ఏకం కాదు. గురువుకి ఒక స్థానము, శిష్యునికి ఒక స్థానము, గురువుని ఒక వ్యవహారము, శిష్యునికి ఒక వ్యవహారము అనేటువంటిది ద్వయరూపకంగా కనపడేటటువంటి పద్ధతి. మరి ఎంతవరకు ఈ ద్వయముని గురించి మనం పరిశీలన చేసుకుంటూ పోయినా ఇది రెండు ఒకటి మాత్రం కాదు, అంటే ద్వైతమే. భక్తి భగవంతుడు, నేను నీవు, ప్రకృతి పురుషులు, ఎరుక మరుపు, శివుడు జీవుడు, పాపము పుణ్యము, మంచి చెడు, సుఖము దుఃఖము అనేటువంటి ద్వైరూప ద్వంద్వంతో కూడుకునేటువంటి వస్తువే వేద్యమైంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, కృపాసార వేదేన అంటే ఈ ద్వంద్వము నుండి మనము ఏకత్వం జన్మించేటువంటి అద్వైత పద్ధతిని ఏమిగా ఉంది అంటే ఆ గురు స్వరూపము నీ స్వరూపము ఏకమైనప్పుడు, అంటే దీనికి ఏమన్నారు అంటే శివజీవైక్యము, బ్రహ్మైక్యము, ఆత్మైక్యము. ఐక్యం అంటే ఒకటైపోవుట. ఇప్పుడు సముద్రం నుండి వచ్చినటువంటి ఉప్పు గడ్డగట్టినంత వరకు మనకు ఒక ఆకారంగా ఏర్పడుతుంది. ఆ ఉప్పు మళ్ళీ అదే ద్రవం అనేటువంటి నీటి యందు కలిసిపోతే ఏమవుతుంది, ఇది ద్రవరూపం అయిపోతుంది. ద్రవరూపం అంటే ఆ ఘనీభవించినటువంటి ఆకారం కోల్పోతుంది. ఆకారం కోల్పోయినప్పుడు ఏమో ఏడుండదు ఇప్పుడు అది అంటే ద్రవరూపకంగా ఆ నీటిని అనుసరించుకొని ఉండదు. దానిని ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క రుచిని మనం గమనించినప్పుడు తెలియబడుతుంది. నీటి యొక్క చక్కెరని కలిపితే తీపి తెలుస్తుంది, ఉప్పు కలిపితే పులుపు తెలుస్తుంది. అయితే ఆకారంతో చూసినప్పుడు దానికి కలవకుండా ఉండినప్పుడు చక్కెర ఒక ఆకారంగా ఉంది, ఉప్పు ఒక ఆకారంగా ఉంది. అట్లనే ప్రకృతి అని ఒక ఆకారంగా ఉంది, పురుషుడు అనేటువంటిది ఒక ఆకారంగా ఉంది, ఎరుక అనేటువంటిది ఒక ఆకారంగా ఉంది, మరుపు అనేటువంటిది ఒక ఆకారంగా ఉంది, శివుడు అనేటటువంటిది ఒక ఆకారంగా ఉంది, జీవుడు అనేటువంటి పద్ధతి కూడా ఒక ఆకారంగా ఉంది, నేను అనేటువంటిది ఒక ఆకారంగా ఉంది, నీవు అనే
అనేటువంటిది ఒక ఆకారంలో ఉంది, పాపము అనేటువంటిది ఒక ఆకారంలో ఉంది, దానికి ప్లస్ పుణ్యము అనేటువంటిది ఒక ఆకారం. మరి పుణ్య ఫలమునకు ఏం ఫలం ఉంది, పాప ఫలమునకు ఏం ఫలం ఉంది అనేటువంటిది ఫలప్రాప్తికి వచ్చినప్పుడు మనకి అనుభవంకి వస్తుంది. కొన్ని ఫలములు కాయగా ఉండినప్పుడు పులుపు చేదు ఉండి పక్వ స్థితి వచ్చినప్పుడు తీపిగా ఉంటాయి. వేప పండు వేపకాయ కాయగా ఉండినప్పుడు విషంగా ఉంటుంది, అదే పక్వంకి వస్తే తీపి అయిపోతుంది. అట్లనే అనేకమైనటువంటి పండ్లు కూడా కొన్ని పూర్ణాకృతి చెందినప్పుడు దాని యొక్క స్వరూపము మనకు తెలియబడుతుంది. అట్లనే ఒక బీజము అనేటటువంటిది ఆకారం పూర్తి వచ్చేంత వరకు దాని యందు పునరుత్పత్తి చేసేటువంటి శక్తి లేదు. తాలు ఇత్తనమే అది, కానీ దాని యందు సంపూర్ణమైనటువంటి ఆకృతి లేకుంటే ఇత పేరుకు మాత్రమే ఇత్తనము, కానీ ఉపయోగముకి రానిది, తినడానికి కూడా రానిది. గింజలో ఉండేటువంటి ఫలము అఫలము రెండు భాగములతో కూడుకొని ఉంటుంది, ఒకటి కండ ఒకటి బీజం. కొన్ని పండ్లని బీజములను తిని పండ్లని పారేసేటువంటి, అంటే లోపలికి తిని బయటికి పారేసేటువంటివి కొన్ని పండ్లు. కొన్ని పండ్లు బయటిది తిని లోపలికి పారేసేటటువంటి పండ్లు కొన్ని. కొన్ని లోనివి తిని బయట పారేస్తే కొన్ని బయటివి తిని లోపలికి పారేసేటువంటి పండ్లు. ఏం పండ్లు ఇవి? ఇప్పుడు బాడె పండ్లు అయితే మీరు తోలు తీసి పారేసి లోపల కండ తినేస్తారు. మరి మామిడి పండు అయితే ఏం చేస్తారు? మీరు తిని లోపలి పారేసేస్తారు. అదేమో లోపలి తినేస్తారు, ఇదేమో లోపలి పారేస్తారు. ఒకే పొలంలోనే ద్వయరూపకంగా ఏ రూపకంగా ఉందో సృష్టి విధానంలో కూడా పరమాత్మ యొక్క పరిణామమునందు చిత్ స్వరూపం అనేటటువంటిది ద్వయరూపకంగా పరిణామము చెంది, అటువంటి పరిణామము చెందినటువంటి వస్తువు యొక్క వస్తునిచ్చే జ్ఞానము గురుడు కలిగించి వాని కృపాసార వేదన, అంటే అటువంటి శిష్యునికి తన కృపను ప్రసాదిస్తాడు, అంటే తన స్వరూపాన్నే ఇస్తాడు వానికి. అంటే అక్కడ శిష్యుడిగా ఉండేటటువంటి వానిని ఐక్యపరుచుకుంటాడు, లేక శిష్యుడు గురుడని రెండు లేక ఏక వస్తువు అయిపోతుంది. గురుడే శిష్యుడాయ, శిష్యుడే మళ్ళా గురువాయ. మొదలెవరు? గురుడే శిష్యుడే, శిష్యుడే పునః మళ్ళీ గురువు అవుతున్నాడు. గురువు శిష్యుల గుర్తు ఒకటే ఉంది. అంటే అర్థమేమి ఇక్కడ? గురు శిష్యుల గుర్తు అంటే ఏమి? ఇప్పుడు గురువు కూడా తెలియజేసేటప్పుడు తెలుసుకునే శక్తి కూడా శిష్యునికి ఉంటేనే అది సరిపోతుందే, శిష్యునికి తెలుసుకునే శక్తి కూడా సరిపోతుంది. జ్ఞానం ఇద్దరు ఉండాలా, ఒకరికి ఉండాలా? నరసింహులు ఇద్దరికి ఉండాలి. ఇద్దరికి ఉండదు కాబట్టి నాకేం తెలిసేయలేదేమనేటువంటి అహంకారం వచ్చేస్తుంది. మరి ఒకరికి ఉండాలంటే ఇంకొకరికి లేకపోతే ఒక ఉండిన జ్ఞానం వాడు తెలుసుకోలేదు. ఎట్లా ఇప్పుడు ఒకటైపోతేనేమో నాకంటే అతనేమి ఎక్కువేమి అనేటువంటి మాట వస్తుంది, తక్కువైపోతేనేమో అతను అనుకోలేనటువంటి స్థితి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే గురుకృప యొక్క ఉత్తమోత్తమ ఫలం ఏది? అది గురుకృపాసారము అంటున్నాడు. ఉత్తమోత్తమైన ఫలం ఏది? మన బోధకు వచ్చినాం కదా, బోధ తీసుకున్నాం కదా, ఎందుకు కొరకు తీసుకున్నాం బోధ? ఏం ఫలం ఆశించి మనం ఈ బోధకు వచ్చినాం? ఎందుకు కాళ్ళు కడుక్కొని మనం నెత్తి మీద చల్లుకుంటున్నాము? ఎందుకు కాళ్ళు కడుక్కొని మనం తాగుతున్నాము? ఎందుకు అతని ఆజ్ఞని పాలిస్తున్నాము? మనమే కాదు, వెనకిటి వాళ్ళని కూడా మనం పరిశీలన చేస్తే శిష్యుడైనటువంటి వాళ్ళు ఆంజనేయుని కానీ అర్జునుడిని కానీ పురాణ పురుషులు తీసుకుంటే కూడా వాళ్ళు కూడా దాసులయ్యి శిష్యులకి చరితార్థులు చెందినటువంటి విషయం మనం కథల రూపంగా వింటున్నాము. ఇంక కలియుగంలో కూడా కొందరు చూస్తున్నాం. సిద్ధయ్య, బ్రహ్మయ్య అంటే గురువు లేడు, సిద్ధయ్య కంటే శిష్యుడు లేడు అని కూడా చెప్పుకుంటున్నారు. వేమనాథుడు కూడా గురుకృప కలిగిన తక్షణమే తన యొక్క నీచాతి నీచమైన వ్యభిచారత్వమునంతా వదిలి మహాయోగి అనేటువంటి స్థితికి దారి చేసినాడు. అట్లనే ఒక బోయేవాడు ఇతరులని చంపి
వాళ్ళ దగ్గర ఉండే దుడ్లను దోచుకొని పోయి తినేటటువంటి వాడు వాల్మీకి పోయేవాడు. తన భార్య బిడ్డలను సాకేదాని కొరకు ఇంకొకరు ప్రాణాలు తీసి వాళ్ళ ప్రాణాలు బతికిస్తుంది. అంటే పిట్టలను చంపి కాకలు తింటావు, కాకలు చంపి గద్దలు తింటావు అన్నట్లు ఒకదానికి చుట్టూ ఒకదాన్ని కొట్టుకుంటూ పోయినట్లనే వాడు కూడా తన సంసారం సాగించేదాని కొరకు, తన భార్య బిడ్డలను పోషించేదాని కొరకు ఇతరుల యొక్క జీవహరణములు చేసి, ఇతరుల యొక్క మానహరణములు చేసి, ఇతరుల యొక్క ధనహరణములు చేసి జీవించేటువంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వానికి మరి గురుడు అనేటువంటి నారదుడు కృపాసార సిద్ధి అని దీనికి కృపాసార సిద్ధి. సరే నాయన ఇన్ని పాపములు చేస్తావు కదా, సరే ఈ పాపముల ఫలములు మరి అనుభవించాలి కదా అని చెప్పి నారదుడు అంటే ఎవడు అనుభవిస్తాడో ఎవరు కూర్చుంది అది. ముందు ఏం జరుగుతుందో ఇప్పుడల్లా అవన్నీ మనకేం పని, ఇప్పుడు మనకి కథ జరిగితే సారు అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటిది కూడా ఒక జ్ఞానమే, ఒక తెలివే. ప్రపంచంలో ఇంతమంది సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నారంటే ఇవి జన్మజన్మాల యొక్క పుణ్యఫలాలే. వెనుక జన్మలు ఏమో పాపం చేసినాడు, ఈ జన్మలో ఇంత దుఃఖములు అనుభవిస్తున్నాడు అని. మరి ఏ జన్మలో ఏదో పుణ్యం చేసినాడు, ఇంత సుఖంగా జీవనం చేస్తున్నాడు, రాజ్యభోగాలు అనుభవిస్తున్నాడు. ఇవన్నీ మనం పరిశీలన చేసి చూస్తే ఇవన్నీ కర్మ వల్లనే జరుగుతుండదు అనే విషయం మనకు తెలుస్తుంది. కొందరేమో అనేక సుఖములు అనుభవిస్తారు, కొందరేమో అనేక దుఃఖములు అనుభవిస్తారు. ఏం కారణం దీనికి అంటే భగవంతుడు ఏదైనా కడుపు నొప్పా అని విచారం చేస్తే లేదు లేదు, భగవంతుడు అందరూ సమాన ఫలం ఇచ్చినాడు, వాళ్ళు ఏం కర్మ వాళ్ళు అనుభవించి పోతారు, అది ముందు జన్మకి అది బాకీ పడుతుంది అని చెప్పి జన్మ కర్మాల యొక్క వ్యవధిని తెలుసుకొని మళ్ళీ ముందు జన్మలకు కూడా మళ్ళీ వచ్చేటటువంటి ఫలములు అనుభవించడానికి వస్తాము. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అనినప్పుడు మనం ఈ జన్మలో మంచివో చెడవో చేసినాం, అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు చేసినటువంటి దానికి ముందు జన్మానికి కారణమవుతుంది అని అంటున్నాము. అయితే మరి ముందు జన్మానికి కారణమయ్యేటువంటి కర్మములు చేసినప్పుడు నువ్వు సచ్చినా కూడా ఆ కర్మములు నిడువు కదా, మళ్ళీ నీవు పుట్టవలసిందే, నీవు పుట్టి ఆ కర్మములు అనుభవించవలసిందే అనేటువంటి మాటను తెలుసుకున్న వాళ్ళు ఏమన్నారు, క్షీణే పుణ్యమర్తలోకి విన్యస్యతి అన్నారు. ఎన్ని పుణ్యాలు చేసి స్వర్గం పోయినా ఆ స్వర్గం ఫలము తీరిపోతే మళ్ళీ నరకంకే కావాలి, నరకమే అనుభవించాలి. అట్లనే మనం విచారం చేసి చూస్తే కొందరు మహాత్ములు అయినటువంటి వాళ్ళు కూడా ఈ భూమిలోనే మానవులుగానే పుట్టి అనుభవించినట్లు మనకు చరిత్రలో తెలుస్తున్నాయి. అవతార పురుషులు అని చెప్పుకునేటువంటి కృష్ణుడు, రాముడు, ఆంజనేయులు అందరూ కూడా మానవ జన్మకు వచ్చినాకనే వాళ్ళు మహాత్ములు, దేవుళ్ళు అనిపించుకున్నారు. వాళ్ళు పుట్టుకోకుండానే వాళ్ళు ఈ మానవ జన్మకు రాకముందనే వాళ్ళు ఎవరైనా ఉండరని తెలుసా ఎవరికైనా? వాళ్ళు దేవుళ్ళు అని ఎవరైనా గుర్తా? తెలీదు. వీరికి వచ్చి మానవుడిగా పుట్టి గురుకృపకి పాత్రుడయ్యి గురు శిష్యుడు ఏకమయ్యి ఆ స్థితిని ఆ సారాన్ని పొందినాడు కాబట్టి ఈడే దేవుడు అని చెప్పి ఈయన కూడా మొక్కించుకుంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు శిష్యుడిగా ఉన్నటువంటి వాడు గురువులకి అందరికీ మొక్కినాడు, ఇప్పుడు గురువు అయిన తర్వాత ఎందరితోనో మొక్కించుకుంటున్నాడు. వాడే మొక్కినాడు, వాడే మొక్కినాడు అంటే ఏమి అర్థం? దీనికి ఎవడు ఏం చేసినాడో వానికి ఆ ఫలమే వచ్చింది. ఇది సిద్ధాంతంగా మనం చూస్తున్నాం. రామునికి ఆంజనేయుడు ఎంత మొక్కాడనో, ఎంత హృదయంలో పెట్టుకునేనో, ఎంత రామకార్యం కొరకు కంకణబద్ధుడై ఉండడో ఈరోజు మనం లోకంలో చూస్తున్నాం. ఏడ చూస్తే హనుమప్ప గుడి ఉండదు, ఊరికి కోడి చూసిన పల్లెకి హనుమప్ప గుడి ఉంది. మరి హనుమప్ప కంటే గొప్పవాడు గురువు అయిన రామప్ప గుడి లేవు. హనుమప్ప కంటే గొప్పవాడు కదా రామప్ప. మరి రామప్ప గుడి ఉండాలన్నా హనుమప్ప గుడి ఉండాలా? ఎవరు ఉండాలా? అంటే రాముడు చేయలేదు అంతటి ఫలము ఆంజనేయుడు చేసినాడు. ఎవరు గురి చేస్తే వాళ్ళకి ఆ ఫలం వచ్చేసింది. గురు శిష్యుల్లో కూడా ఎవరు ఒక గురువుకి 10 మంది శిష్యులు లేకుంటారు, కానీ ఒక శిష్యుడు ఒక గురువు అయ్యి 1000 మంది శిష్యులను ఉద్ధరిస్తాడు, గొప్ప కీర్తిని సంపాదిస్తాడు. వాని గురువు సంపాదించినంత స్థితికి శిష్యుడు సంపాదిస్తాడు. కారణము ఇది కూడా వాళ్ళ పాప పుణ్యములు అనుసరించి వాళ్ళు చేసినటువంటి పుణ్యానుసారంగానే ఫలములు, పుణ్యానుసారంగానే కర్మానుసారంగానే ఫలములు పొందుతుంటారు. ఈ విషయం మనకు తెలుస్తుంది. ఇవి జన్మజన్మాలు లేదు చక్రం లేదంటే తిరుగుతూనే ఉండదు అన్నప్పుడు మరి అసలు ఈ జన్మమునకు రాకుండా ఉండేది ఎట్లా అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకొస్తున్నారు. మళ్ళీ పుట్టకుండా ఉండాలి. పుడితే కదా ఏమైనా కర్మ చేయలేక తప్పదు. మంచిదన చేయాలా, చెడదన చేయాలి, పాపమన చేయాలా, పుణ్యమన చేయాలి. పుణ్యం చేసి మనకో మంచి జన్మం వస్తుంది,
అంటే జన్మ మళ్ళీ తప్పలే. మాకు అర్థమవుతుందమ్మా. కొన్ని పాపం చేసినామనుకో మళ్ళీ చెడు జన్మంకి వచ్చి మళ్ళీ పాపం అనుభవించాలి. అసలు ఈ జన్మంకి రాకుండా చేసుకుంటే, ఈ పాప పుణ్యాలను అంటుకోకుండా ఉంటే ఎట్లా అనేటటువంటి దాన్ని పరిశీలన చేసినటువంటి వాళ్ళే పరిపూర్ణ బోధ. ఈ పాప పుణ్యాల్లో అనుభవిస్తూ కూడా వీటిని అంటుకోకుండా ఉండేటటువంటి ఉనికి ఏమి చెప్పండి? ఎంత సులభంగా నిలిచింది దీన్ని. ఎందుకంటే అనుభవించాలి, తప్పదు. పుట్టిన తర్వాత గురువులైనా శిష్యులైనా సుఖంలైనా దుఃఖంలైనా మరణంలైనా జననమైనా పొందవలసిందే. ఇప్పుడు ఏమిటికి ఎదపడాలి? ఇప్పుడు మనము ఏదో పుణ్యం కలగాలని పంచి పనులు చేస్తేనంటేనేమో పుణ్యం వస్తుంది, అయినా మన జన్మకు వస్తుంది. వద్దప్ప ఈ అమ్మ ఈ జన్మకు వచ్చేది వద్దప్ప అని ఏదైనా కర్మం చేస్తేనో మన జన్మకు వస్తుంది. పాపం చేస్తే పుడతాడు, పుణ్యం చేస్తే కూడా పుడతాడు. పుట్టి 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 సచ్చి 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 ఎన్ని కోట్ల జన్మాలు అయిండవో తెలియదు అని చెప్పినారు కొందరు. ఒక తల్లి గర్భంలో పుట్టిన మనము ఎన్ని జన్మాలు ఎత్తినాము అని చెప్పి విచారం చేస్తే ఒక కవి అంటాడు, ఈ సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉండవు, అన్ని తాగినా కూడా ఇంకా అన్ని పాలు తల్లి తాగినా కూడా ఇంకా జన్మాలు మెరుగుతుండవు అన్నారు. లెక్కి ఎన్ని కోట్ల జన్మాలు ఉంటాయి, ఎన్ని యుగాలు ఉంటాయి, ఎన్ని మాటలు మనం పుట్టి చచ్చి ఉంటాము తెలియదు. ఎందుకు తెలియదు? ఎనికిడి జన్మం జ్ఞప్తి లేదు మనకి. పోయిన జన్మంలో ఎవరికి పెళ్ళామా ఏంటివి, ఎవరికి మొగడా ఏంటివి గోతలేదు. అది కానీ గొత్త అనుకో కథ చాలా దూరం ఉండదు. అది గొత్త అయినట్లు మనకి కొన్ని చరిత్రలు తెలుస్తాయి. ఏమి ఆ కొత్త చరిత్రలు అంటే, ఆంజనేయుడని మనం ఎవరికైతే చెప్పుకుంటున్నామో వాని తల్లి అంజనాదేవి మొట్టమొదట వాయుదేవుని పెండ్లం. అందుకే వాడిని వాయుపుత్రుడు అని అంటారు. శాపం వలన మానవకాంతగా పుట్టితే కోతిమూకుడు అనేటువంటి కేసరికి పెళ్లి చేసిస్తే కేసరి నందనుడు అయినాడు ఆంజనేయుడు. ఇద్దరు తండ్రులు ఉంటారా అని విచారం చేసి చూస్తే, ఆ ఎనికిడి జన్మం యొక్క భార్య యొక్క సంస్కారం వలన ఆ తన భార్య కలిగినటువంటి వాడు తన పుత్రుడే అనేటువంటి అభిమానం చేత వాయుదేవుడు అని అంటుకొని తిరుగుతాడు అని కాపాడుకుంటాడు. కంపలు కంపలు అవన్నీ విచారం చేసేసి అది మనం విచారం చేయలేదు, మన జ్ఞానం లేదు కాబట్టి ఈ పద్ధతులు బతుకుతున్నాం. అందుకే జ్ఞానంలో ఆత్మ పరిశోధన చేసి విషయంలో చేసి జన్మ జన్మాంతర యొక్క సంస్కారం గుర్తెరిగి జీవించినారు కాబట్టి వాళ్ళు నిశ్చింతగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా కూడా వీటిని అంటుకోకుండానే ఉండేటటువంటి స్థితిని వాళ్ళు సాధించినారు. మనము కష్టం వస్తే తట్టుకోలేము, సుఖం వస్తే కూడా తట్టుకోలేము. కష్టం వచ్చిందనుకో ఏడుస్తాం, సుఖం వచ్చిందనుకో ఎగరలాడతాం. దీనికి మనకి భగవద్గీతలో కూడా జగద్గురు అనేటువంటి కృష్ణుడు మనకు బోధించినాడు. సుఖములు కలిగినప్పుడు స్పృహ వద్దు. ఎందుకు వద్దు? ఎంత వద్దు ఈ సంతోషం, ఈ సంతోషం కూడా రేపే దుఃఖం వస్తుంది. మరి దుఃఖం వచ్చింది అనుకో, మరి ఎందుకు వద్దండి ఈ దుఃఖము? ఈ దుఃఖం వచ్చిందని ఏడవలనా? ఇది కూడా పోతుంది. ఎందుకు? పగులు రాత్రులు రీతిగా ఇది సుఖ దుఃఖాలు తిరుగుతూ ఉంటాయి. ఈ పొద్దు వచ్చినటువంటి రాత్రి ఎంత పోతుంటుంది ఇది? అట్లో ఇట్లో తిప్పలపడడం పొద్దు పొడుస్తుంది, ఈ రాత్రి పోతుంది. పొద్దు పొడిచప్ప బాగా అప్ప తెల్లగా అప్ప అని చెప్పి అనుకుందామా? అనుకుంటా ఉండగానే మబ్బు వచ్చేస్తుంది. రాత్రి అయితే పగులు పోతుంది, రాత్రి వస్తుంది, రాత్రి పోయి పగులు వస్తుంది, పగులు పోయి రాత్రి వస్తుంది, రాత్రి పోయి పగులు వస్తుంది. ఇట్లా నీ జీవితాంతంలో ఈ సుఖ దుఃఖములు అనేటువంటి వస్తుండే పోతున్నాయి. జ్ఞానులు ఏం చేస్తుంటారు? సుఖం వచ్చినప్పటికైనా సంతోషపడరు, దుఃఖం వచ్చినప్పుడు ఏడుగురు. ఎందుకు ఏడుగురు? ఇది సహజమే, ఇదంతా ఎందుకు చేసినామో అనుభవిస్తున్నాం. అందుకే ఎంతటి మహాత్ములైనటువంటి వాళ్ళకి కూడా ఎన్నో రోగాలు వచ్చినట్లు, ఎన్నో కష్టాలు వచ్చినట్లు, మంచి పుణ్యాత్ములు వాళ్ళకి ఏం వచ్చింది ఆ రోగం అంటే తెలియదు. మరి ఒకడేమో నానా పాపాలు చేస్తాడు, నీచమైనటువంటి పనులు చేస్తాడు, అయినా బాగా చచ్చిపోతాడు. పుణ్యాత్ములు అందమా? ఇన్ని పాపాలు చేసినాడు, ఇది ఎంతమంది సాగు తెచ్చినాడు? ఇన్ని పాపాలు చేసిన ఫలం ముందు జన్మానికి వస్తుంది. ఇప్పుడు వీడు ఇంత సుఖంగా జీవించి సచ్చేదానికి కారణం ఎనికిడి జన్మం యొక్క దీన్ని ఏమన్నారు? ఆగమ సంచిత ప్రారంభం.
విధములుగా ఇది తిరుగుతూనే ఉంది. ఊరదనియరము వరారమ్మ ఊరర్థమాన నిత్య నిత్య బరుగుతారమ్మ. ఇవి తత్వాలని రాసి పెట్టినారు. మనం నిత్యం ఏం చేస్తున్నామో, ఏ పద్ధతికి మాట్లాడుతున్నామో, ఏ పద్ధతికి సంకల్పం చేస్తున్నామో, ఏ పద్ధతికి ఆచరణ చేస్తున్నామో ఇవన్నిటికీ కారణమైనటువంటిది ఒకటి శరీరము, ఒకటి మనసు. ఈ శరీర మనసులకు మధ్యన ప్రాణం. ఈ మూడింటితో ముడిపడి ఉంది. కానీ రెండే కనపడతాం మనకి. ఏం కనపడుతుంది? ప్రాణం కనపడుతుంది, శరీరం కనపడుతుంది, ఈ మధ్య నుండి మనసు కనపడుతుంది. కనపడుతుంది ఎవరికైనా? ఎవరి మనసు ఎట్లుందో కనపడదు. ఎవరు ఎట్లుండదో శరీరం కనపడుతుంది. ఎవరు ప్రాణము ఎట్లా కష్టపడుతుండదో, ఎట్లా సుఖపడుతుండదో ప్రాణం కనపడుతున్నది. ఈ ప్రాణమును ఈ శరీరం నడిపించేటువంటి మనసు మాత్రమో కనపడు. దాంట్లో ముడిపడి ఉంది. ఇది కర్మజ్ఞానములు ముడిపడి వెలిసినది. ఇది అందుకొరికి ఆడపిల్లలు జడ వేసుకుని ఉంటారు కదా, జడ వేసి మూడింటితో నల్లింటారు జడని. ఎన్నిటితో నల్లుతారు జడని? ఎన్ని కనపడుతుంది నీకు? ఎట్లా? ఎక్కడ బా? ఇంకోటి ఎక్కడ బా? కనపడ ఈ మూడు కనపడేయాలి. అల్లినావు కదా, నీ ఎదురుతోనే వెళ్తుండవు కదా, కనపడుతుండవు కదా అల్లేటప్పుడు. కొనలు కూడా కనపడుతుండవు కదా, మొదలు కనపడుతుండవి, కొనకి కనపడుతుండవి. మరి మధ్యలో ఎందుకు కనపడవు? ఎక్కడ దాక్కునేవి? బట్ట బయలుకే ఉంది జడ. ఏమన్నా కాపెట్టిండ్రు, ఇట్లా ముచ్చిపెట్టారన్నా? అర్థమైతే లేదు ఈ విషయం మీకు? ఆడపిల్లలకు అర్థమైతే లేదు. రాసి పెట్టారన్న జడని, ముచ్చిపెట్టారన్న జడని. మరి బాగా ఇట్లా గొండలు కూడా కట్టారు, దానికి 3 గొండలు కూడా కట్టారు. ఇట్లా గుద్ద పోవడంతో ఎల్లాడించుకుంటూ తిరుగుతున్నది. బట్ట బయలుకే ఉందే, ముచ్చిపెట్టినారా? బయలుకుందే, ముచ్చిపెట్టినారా? మరి బయలుకుండే ఎందుకు కనపడదు? 2 ఎందుకు కనపడతావు? 3 ఎందుకు కనపడవు? ఎక్కడ బా? దీనిని ఐక్యము, దాని యందు చేరి ఉంది కనపడకుండగానే. అట్లనే మన యందు కూడా మనసు చేరి ఉంది కనపడకుండగా. అట్లనే గురువు యందు శిష్యుడు, శిష్యుని యందు గురువుడు కూడా కనపడకుండగానే చేరి ఉంది. దీనిని ఉత్తమోత్తమ ఫలం అంటే గురు కృపాసారము. అది ఏది అంటే గురు స్వరూపమే తానై తనకు ఆ గురు స్వరూపమునకు అభేద రూపమైనది, అనగా వేరుగాని స్థితి అంత అనుభవమే వేదన. అనుభవం దాంట్లో 3 కలిసి ఉంది అనేటువంటి అనుభవం పొందడమే వేదన. వేదేన అంటే జ్ఞానమని, వేదం అంటే కర్మమని, వేదం అంటే తెలివి అని, వేదం అంటే ప్రకాశం అని, వేదం అంటే జ్యోతి అని. చతుర్వేదములది 4 పాదములతో ధర్మం నడుపుతుంటారు. ఏమి ఆ 4 పాదాలు అవి అని అంటే, ఒకటి విద్యాపాదం అన్నారు. విద్యాపాదం అంటే ఇప్పుడు బోధ వినడం అంతా విద్యాపాదమే. ఈ యూనిఫై మరి మనిషి పెడతారు చూడు, అది అవిద్యాపాదం. అవిద్య అంటే ఎక్కడ పోయింది అక్కడ పోయేసి. విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనందపాదం. ఏది ఆనందపాదం? వినినప్పుడు ఆనందం అవుతుంది, తెలిసినప్పుడు ఆనందం అవుతుంది, చూసినప్పుడు ఆనందం అవుతుంది, తిన్నప్పుడు ఆనందం అవుతుంది, కౌగలించుకున్నప్పుడు ఆనందం అవుతుంది. కానీ వస్తువు చేతికి దొరకదు. ఇన్ని పనులు చేపిస్తుంది కదా, అది మాత్రము ఎవరి చేతికి దొరకదు. అది అన్ని పనులు చేపించి ముడి వేసి తాకట్లు పెట్టి పతమైన వెళ్ళిపోతున్నది. దీని శిష్యానుభవం. వేదన అనగా తెలియటి చేతనని అర్థం. ఇవన్నీ కూడా మనకు తెలుస్తేనే కదా మనకి సుఖమో దుఃఖమో తెలుస్తుంది. అసలు తెలివి లేనానికి, జ్ఞానం లేనానికి, భక్తులు తెలియడానికి, నేను భక్తులు ఉన్నానే జ్ఞానం లేనానికి ఏం తెలుస్తుంది? తెలియట అనగా వినుట మాత్రమే కాదు, అనగా అస్తిత్వానుభవం, ఆ యొక్క స్థితి అనుభవం, దానిని పొందుట. కూర్చి గురువు బోధించగా విని అర్థం చేసుకొనుట మాత్రం కాదు, తత్వమసి మహావాక్యము శ్రవణము చేయుట వర్ణన నిధిధ్యాసలు చేయుట కూడా కాదు. నేను మిగతా జీవోపాధుల వంటి వాడను కాను, నేను మానవుడను, నాకు పరమాత్మ సృష్టిలో ఒక ప్రత్యేక లక్షణం కలదు అని విని
నన్ను ఊరుకున్నట్టు మాత్రం కాదు, మానవత్వము పొందినట్లు కాదు, మానవతా ధర్మము తన యందు మూర్తి భవించి తన మనోవాక్కాయ శరీరములో ప్రవర్తన యందు, అంటే తాను మాట్లాడే మాటలు యందు, తన సంకల్పము యందు, తాను నడిచే నడక యందు. మనిషికి నడక కనపడుతుంది, శరీరం యొక్క వ్యవహారము కనపడుతుంది, కానీ మనసు వ్యవహారము తెలియదు. మనసులో ఏముంది అనే విషయము శాస్త్రజ్ఞులు కూడా చెప్పలేదు. గణిత శాస్త్రం అడిగి నా మనసులో ఏముంది చెప్పు అంటే కూడా చెప్పలేడు. నీ రేఖ చూసి చెప్తాడు, నీ అణభారం చెప్తాడు, నీ గణితేసి చెప్తాడు, వెనకటి జరిగింది ముందు జరిగింది అంటాడు. కానీ ఇప్పుడు నా మనసులో ఏముంది చెప్పురా అంటే తెలియదు. దేవునికి కూడా తెలీదు నీ మనసులో ఉండింది. అందుకే ఒకటి ప్రశ్న చేస్తాడు, ఒక శిలికను పట్టుకొని వచ్చి, స్వామి నువ్వు పెద్ద జ్ఞాని గురువు కదా, అంతా తెలిసేది కదా నీకు స్వామి, ఈ ఈ శిలికను నా చేతులు పట్టుకున్నాను, ఇది సత్యదనా బతికేదనా అంటాడు. ఇప్పుడు ఈ గురువు ఏం చేయాల? బతికేదంటే చెప్పినా ఇడిచిపెడతాడు, సత్యదని చెప్పినా పిసుకుతాడు. నీ చేతిలో ఉంది, నా చేతులు లేదు. అందుకే నేనేం చెప్పినా, నేను చెప్పిన పద్ధతికి నీకు సరిపోవడం లేదు, నేను చెప్పిన పద్ధతికి నువ్వు నడవడం లేదు, నా ఆధీనం నువ్వు ఉండడం లేదు, నా ఆజ్ఞ నువ్వు పాటించడం లేదు. ఎక్కడ సరిపోతుంది? నేనేమి చెప్పితే ఆ దానిని పాటించినప్పుడు అయితేనంటే ఆ మాట సరిపోతుంది, కానీ వ్యతిరేకమైతే నేను సచ్చిందిరా అంటే నేను సంపాలదని నా మాట ఇది, నా మాట నిజమైతే లేదు అది బతికిందిరా అని చెప్పి విడిచిపెట్టాల. నీవేం చేస్తుండవు? సచ్చిందిరా అంటే నానంటేనా బతికింది చూడు అంటావు, బతికింది చూడు అంటే నానంటేనా పిసికి సచ్చింది చూడు అంటావు. నీ మాటకి నా మాటకి సరిపోదు. భగవద్కృష్ణ చెప్తారు, నీ మాటకి నా మాటే సరిపడ్డది, ఇక ఏ మాట పట్టకు, ఇతరముల ఏ మాట వినుకు, వింటే చెడిపోతావురా అన్నాడు. అందుకే ఇది పొందినట్లు కాదు, మానవతా ధర్మము తన యందు మూర్తి భవించాల. నేను మానవుడను అనేటటువంటిది ఒక చూసి చెప్పేటువంటి అవసరం లేదు. మంచి మనిషి అని అనిపించుకున్నప్పంటే నీవు ఆ పద్ధతి ఆచరణమైంది నీకు వస్తేనే ఆ పేరు వస్తుంది. ఒక్కొక్కరి ఇంట్లో ఎవరో ఇంట్లో దొంగతనం చేసినావు, కానీ అందరూ దొంగ అంటారు. నీవు అడుగుతావు, ఎందుకు నన్ను ఇంతమంది మీరు దొంగలు అంటారు? నన్ను మీ అమ్మ యువత దొంగతనం చేసినాను, లంచతనం చేస్తే ఎవరో ఒకరు లంచం చేసినాను, అందరూ నన్ను లంచతనం చేసినాను నేను ఎందుకంటున్నారు? మిమ్మల్ని అందరితో చేసినానా? మీరు ఎందుకంటారు అంటే లేదు, అది మూర్తి భవించి ఉంది. నీవు ఎప్పుడు ఒకటి చేస్తేవో అది అంతటికి చుట్టుకుంటుంది. అది దగ్గర ఒక్క మిరపకాయ విత్తనం వేస్తే ఇక్కడ ఉన్న అందరిని తగ్గిస్తుంది. అది ఒకటి తగ్గదు, దానికి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ తగ్గుతారు. అంటే అందరికి చుట్టుకుంటుంది. అది అందరికంటే అన్ని ఇంద్రియములకు చుట్టుకుంటుంది. అందుకే శుద్ధం ఎప్పుడవుతుంది? ఇంకా అది మనోవాక్య శుద్ధమవుతుందా? తన ప్రవర్తన యందు దూతకమై ఉన్నదప్పుడే నేను మానవుడననే మాట సార్థకం. అట్లే అహం బ్రహ్మాస్మి అని ఊరిక చెప్పుకున్నట్టు కూడా బ్రహ్మత్వ సిద్ధి కాదు. అహం బ్రహ్మాస్మి అంటారు కొంతమంది, వేషం వేసుకుని నేనే బ్రహ్మము, నేనే దేవుడు, ఏం దేవుడు లేడు, రాళ్ళు అన్నీ నేను పెట్టినవే, నేను చేసినవే అనేటటువంటి స్థితి కూడా ఒకటి ఉంది. దానికి అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ అని వేదంలో 4 వాక్యాలు చెప్పినారు. ఏదేనా ఊరికి చెప్పుకుంటూ కూడా బ్రహ్మత్వ సిద్ధి కాదు. తత్కృపాసార వేదేనా అనగా ఆ గురువు యొక్క కృపాసార విధానం అయితే ఏదైతే ఉందో, తన స్వస్వరూప అనుసంధానం ఏదైతే ఉందో అది త్రికరణములు చేయబడు సమస్త వ్యవహారముల యందు మూర్తి భవించిన పరమాత్మయే ఇతడు. ఇంకెక్కడ లేడు పరమాత్మ, ఇతడే పరమాత్మ అని ఎవరంటారు? అది అనుభవము పొందినటువంటి శిష్యుడు మాత్రమే అంటాడు. గురుడే నా పరమాత్మ, నా దేవుడు ఎవరప్ప అంటే నా గురుడే, నా సర్వస్వం. గురుని కన్నా మిన్న ధరలు లేనే లేదనేటువంటి వాడు ఎవరు? ఎవరికి నాటింటుందో వానికి గంట కొడుతుంది. అది పెరిగి నాటితే కొడుతుంది. ఇతను వేసినట్లు ఉంటే గంట కొట్టదు. బాగా అర్థం చేసుకునండి. బోధ తీసుకున్నంత మాత్రమే అది గంట కొట్టదు. ఇతను వేసినట్లు అది ఏది చేశాడని దాన్ని పెరకాల, మళ్ళీ దాన్ని నీ లోపల వేసినటువంటి దాన్ని బయటికి పెరిగి
మళ్ళీ చూసి నాటాలి దాన్ని, అప్పుడు గంట కొడుతుంది. అందుకే వరి మడి భూమి అంతా ఒకటే కదా, గుర్తుమాడి వేస్తే ఆడే ఒకటే ఉంటుంది. అదే గుర్తుని పెరిగి నాటితే దాని శాతం అయినంత కొడుతుంది, అది దాని బలం ఎంత ఉందో అంతకంట కొడుతుంది. ఎక్కడ వచ్చింది అది అందరికీ అర్థమవుతుంది కదా, ఒడ్లు మండి సోలకాయలు చేస్తుంది వాళ్ళతో. మరి ఆడ ఇతనం వేసిన కాడ ఉండింది అదే ఉంటుంది, అది 2 కూడా కాదు 3 కూడా కాదు, ఒకటే. పెరిగి నాటితే అనేకమవుతుంది. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి, ఒకటే అన్నీ అవుతుంది, అన్నీ ఒకటే అయింది. పరమాత్మ ఇతడు అయిన రీతిగా వర్తన సహజమై పోయిన నాడే అతడు గురుకృపాసారమును ఎరిగిన వాడగును. పరిపూర్ణమెరిగి ఎరుకనెరిగి ఎరకను మాను అని 3 మొక్కలతో ఎరిగి అను మాటకు ఈ అర్థమునే గ్రహించవలను. పరిపూర్ణమెరిగి ఎరకనెరిగి ఎరకను మాను అనే 3 మాటలు కూడా ఈ ఒక్క మాటకే సరిపోతాయి. 3 కలిసి త్రికరణ శుద్ధి యొక్క వ్యవహారం అంతా కూడా తన స్వరూపమును తాను ఎరుగుడు, తాను ఎవడో తనను తాను తెలుసుకుంటే దేవుని తెలుసుకోవడం కొత్తగా. ఎందుకు అంటే నువ్వు రాకమునుపు ఉంటాడు దేవుడు, నువ్వు పుట్టినప్పుడు నువ్వు చచ్చినప్పుడు కూడా ఉంటాడు దేవుడు, నువ్వు పోతే కూడా ఉంటాడు. కానీ నీవు మధ్యనే ఎక్కడి నుండి వచ్చేవో తెలియదు. ఇంత పొడుగు శరీరం ఎక్కడి నుండి వచ్చింది అంటే గింత గర్భసంచిలో వచ్చింది అని చెప్తుంది. తల్లి గర్భం ఎంత ఉంటుందంటే చుట్టెడు. అంతటి గర్భంలో వచ్చినటువంటి నీవు ఈ గర్భంలో రాకమునుపు ఏమై ఉంటివి అని విచారం చేసి చూస్తే తండ్రి తిరిగినటువంటి అన్నసారం యొక్క రజితము శుక్లములో నీవు ఉంటివి, క్రిమి రూపకంగా ఉంటివి. ఆ క్రిమి రూపకంగా రాకమునుపు నీవు ఏమై ఉంటివి, దీనినే సప్తధాతువులు అని పిలిచినారు. 7 రూపములు 7 జన్మాలు ఎత్తుకుంటూ వచ్చినావు. రసము రుధిరంబు మాంసంబు మేధస్సు మధ్యాస్తి రేతంబు అనితంబుగా సప్తధాతువులు నిబిడీకృతముగా దేహి కావరణమై దేహమాయే. ఈ రూపకంగా ఈ దేహం అయింది. కానీ ఈ దేహం కాకమునుపు ఇది ఒక క్రిమి రూపకంగా తల్లి గర్భం చేరిన బిందువు. అంతకు మొదలు సప్తధాతుల రూపకంగా ఉండేటటువంటి రసము వరకు నీ జన్మ. అంతకు మొదలు ఆ రసము కూడా ఎక్కడ వచ్చింది అంటే ఈ ధాన్యాదుల వలన వచ్చింది. ఈ ధాన్యాలు ఎక్కడ వచ్చినాయి అంటే ఔషధాలు. ఔషధాలు ఎక్కడ వచ్చినాయి అంటే పృథ్వీవాంశం నుండి వచ్చినవయ్యా. భూమిలో పుడుతుండవన్నీ కొత్త కొత్త పురుగులు, కొత్త కొత్త జన్మాలు, కొత్త కొత్తవి. ఇవన్నీ ఎక్కడ పుడుతుండవి? నీవు తినే ఆహారంలో ఎందుకు కూడా క్రిములు పుడుతుండవి. అవి ఎవరు తల్లిదండ్రి? అప్పుడు జొన్నల సంచి పడితే జొన్న సంచి పురుగులు వచ్చినాయి, బియ్యం సంచిలో వచ్చినాయి. నీవు కూడు చేసుకొని చెట్టి నీవు మురిగిపోతే దాంట్లో పురుగులు వచ్చినాయి. ఎవరు తల్లిదండ్రి వాళ్ళు దానికి? ప్రతినిత్యం చూస్తుండవు కదా, అనంత కోటి జీవాలు దాంట్లో పుడుతుండవు కదా. ఎవరు పుట్టించినారు దానికి? ముక్కు, కళ్ళు, కాళ్ళు, చెవులు ఎవరు ఇచ్చినాడు? ఎట్లయినవి అవి పురుగులు? ఎట్లయినవి అవి? నీ శరీరంలో కూడా కొన్ని పురుగులు అయితే ఉన్నాయి. క్యాన్సర్ పురుగులు వస్తుంటాయి, తొట్టి పురుగులు వస్తుంటాయి, ఎగపాములు వస్తుంటాయి, నుసి పురుగులు వస్తుంటాయి, బజ్జ పురుగులు వస్తుంటాయి, లజ్జ పురుగులు వస్తుంటాయి. ఎక్కడెక్కడ మురుగుతుందో శరీరంలో అక్కడక్కడ పురుగు పుడుతుంది. ఈ జీవ కళలు ఎక్కడెక్కడ పుడుతున్నవి అవన్నీ నీ శరీరం నందు కూడా 3 ముక్కలలో ఎరిగి అన్న మాటకు ఈ 3 అర్థములే. దీనికే సృష్టి, స్థితి, లయ. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈ 3 కర్తలు. ఈ అర్థమునే గ్రహించవలను. గురు చిత్పదం, గురువు యొక్క చిత్తం యొక్క పదం ఏమి? గురువు యొక్క చిత్తం నందు ఏముంది? గురు చిత్ పదం అని 3 భాగములు. గురువు, చిత్తు, పదము అనగా గురువు యొక్క అఖండ జ్ఞాన స్వరూపమైన స్థితియే పదము. గురుపదము, గురుపదము, గురుపాదం. గురుపాదం అంటే పట్టినారా? గురుపాదము పట్టినాం, కళపోయి పడినాం, కలుపుకొని తాగినాం, ఎత్తిమి చల్లుకున్నాం, మామ దిగినాం, దాంట్లోనే ఉండము. ఏది పాదం అంటే? పాదమునకు గమనం అనేది ఒకటి పేరుంది. పాదమునకి గమనము, పదం యొక్క వ్యవహారము గమనము. గమనం అంటే తెలుసుకునుట, గమనం అంటే గుర్తించుట, గమనం అంటే ఎరుగుట, గగనం అంటే అనుభవించుట.
ఎన్నో పదములు సంస్కృతంలో పేర్లు ఒకటి. గురు చిత్పదము, గురువు అనేటువంటి 2 అక్షరములు. ఆ 2 అక్షరములకు అర్థము జ్ఞానము, అజ్ఞానము. నేను మేను, ప్రకృతి పురుషుడు, సత్తు చిత్తు, జీవుడు దేవుడు, ఎరక మరుపు, జ్ఞానాజ్ఞానము, పాపం పుణ్యం, సుఖము దుఃఖము, మంచి చెడు, ఆడమొగ, ఆ ఒకటైనటువంటి దానిని అర్ధనారీశ్వర తత్వం. పరమాత్ముడు అర్ధనారీశ్వరుడు. ఒక శరీర భాగం అంతా మగోడు, ఒక శరీర భాగం అంతా పురుషుడు. 2 లేవు, ఒక వస్తువే. ఇప్పుడు మీకు 2 అయింది, ఒకటి ఆడిది ఒకటి మగది. మళ్ళీ 2 కలిగితేనే సృష్టి జరుగుతుంది. ఆడిదాని వలన సాధ్యం కాదు, మగోని వలన కూడా సాధ్యం కాదు. 2 కూడితేనే మాత్రమే సృష్టి జరుగుతుంది. ఆ 2 ఒకటైన తత్వమే సృష్టి. ఆ స్థితియే పదము అను మాటకు పదవి అను స్థానం అని మాత్రమే కాక పాదము అనే అర్థమును ఉన్నది. అవిద్యాపాదము, విద్యాపాదము, ఆనందపాదము, తురీయపాదము అని 4 పాదములు చెప్పబడినవి. అప్పుడు చిత్పదము అనున్నది విద్యాపాదము. చిత్ అని అంటే తెలియబడుట, ఎరుగుట, ఇది విద్యాపాదము. మానవాకృతిలోనున్న సగుణ రూపము గురుమూర్తికి పాదయుగ్మము అనగా 2 పాదములు. గురువుకి పాదయుగ్మము అనేప్పుడు 2 పాదములు అంటే ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడు, ఒకటి జ్ఞానం, ఒకటి అజ్ఞానం. అందుకే గో అక్షరము ఒకటి, అజ్ఞానము ఓ అక్షరము ప్రకాశం. ఇట్లా ద్వయరూపకంగా ఉన్నటువంటిది ద్వయపాదములు. అదిను మానవాకృతిలో ఉన్న సగుణ రూపము గురుమూర్తికి పాదయుగ్మము అనగా 2 పాదములు. ఆ దృష్ట్యా నిర్గుణ రూపములో గురు పరమాత్మకు ఇక్కడేం సరిపోయా, గురువుకి 2 పాదములు అయిపోయాయి. మరి నిర్గుణ రూపంలో ఆ పరమాత్మకి ఏం పాదములు? దీనికి ఒక సులభం చెప్తాడు. వందే గురుపద ద్వంద్వం, వందే గురుపద ద్వంద్వం, వాగ్మనాతీత గోచరం, శ్వేత రక్త ప్రభాభిన్నం, శివశక్త్యాత్మకం పరం. అది శివుడు తానే, శక్తి తానే, ప్రకృతి తానే, పురుషుడు తానే. శ్వేతము అంటే తెలుపు, రక్తము అంటే ఎరుపు, శుక్లము అంటే తెలుపు, శోణితము అంటే ఎరుపు. ఆ 2 వస్తువులు కూడితే, శుక్ల శోణితములు కూడితేనే పిండం. శుక్ల శోణిత గర్భముల నుండి వచ్చినటువంటిదే ఇది. రక్తము శుక్లము కూడితేనే పిండం ఏర్పడుతుంది, కూడకుండే పిండం ఏర్పడదు. ఆ దృష్టి నిర్గుణ రూపంలో గురు పరమాత్మకు వందే గురుపద ద్వంద్వము వాగ్మనాతీత గోచరం. అది వాక్కు అందదు, మనసుకి సంకల్పిస్తే కూడా దొరకదు, మనసుకు అందదు. అతీతం, వాగ్మనాతీతం, అగోచరం. గోచరం కూడా కాదు, ఇట్లుంది అని చెప్పేదానికి రాదు. అయితే దానికి ఒక వర్ణం చెప్పినాడు. శ్వేత రక్త ప్రభాభిన్నం. శ్వేత అంటే తెలుపు వర్ణము, రక్త అంటే ఎరుపు వర్ణము, ప్రభాభిన్నం. ప్రభ అంటే ప్రకాశవంతమై ఉండవు. 2 ఎప్పటికీ సృష్టిలో ప్రకాశమానంగా వెలుగుతుండవు. అవిటినే మనము శివశక్త్యాత్మకము, శివుడు శక్తి అని పిలుస్తున్నాం. అది ఒకటే వస్తుంది, 2 లేవు. పార్వతి బేర, పరమేశ్వరి బేర లేరు. మనకి అర్థమయ్యే దాని కొరకు వేరువేరుగా చూపించవలసి వచ్చింది. ఒక తత్వంగా ఉన్నటువంటి ఒకే వస్తువుని 2గా చూపించవలసి వచ్చింది. ఈ గురుగీత కూడా 2 పాదములుగా నిర్ణయించిన శివశక్తులే అనగా పురుష ప్రకృతులే ఆ 2 పాదములుగా అభివర్ణింపబడినవి. శివస్వరూపము చిత్ లేక అఖండ జ్ఞానము, ఎరుకయే రూపం. సూకున్న శక్తి రూపము, మరుపుకు ఉన్న ప్రకృతి మాయారూపం, అజ్ఞానం. ఇవి సూచకములు. అందు తీర్థాన్ని దక్షిణ పాదే వేదాంత అసన్ముఖ అమాశ్రితా. తీర్థాన్ని దక్షిణ పాదే అంటే, దక్షిణ పాదం అంటే కుడి భాగము పురుషుడు, ఎడమ భాగము శృతి. వామభాగే నానాలంకారయుక్తే స్ఫటికమణి నిభం పార్వతీశాం ఇది మంత్రేనా భస్మధారణం కరిసే. ప్రతి విషయంలో చెప్పినాడు, అర్థం కాలేదంతే అని ఈ గురుగీతలోనే చెప్పబడినది. సగుణ రూపముల గురుదేవులు దక్షిణ పాదమే చిత్పదము,
అర్ధనారీశ్వరునిగా ఊహించినప్పుడు దక్షిణ భాగం శివుడు, వామ భాగం పార్వతి లేక శక్తి. నిర్గుణ రూపంలో అఖండ జ్ఞానము గురుమూర్తి యొక్క చిత్పదము. గురు కృపా పాత్రులకు ఈ చిత్పదము ప్రాప్తించుచున్నది. ఎవరు గురు కృపకు పాత్రులైన వాళ్ళకి ఈ అఖండ జ్ఞానము ప్రాప్తిస్తుంది. ఈ చిత్పదము తెలుసుకున్న వారికి ఇక తెలియదగినది ఇంకేమీ లేదు. దీనినే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఏ ఒక్కటి దాన్ని తెలుసుకుంటే ఇంకొకటి తెలియవలసినది ఉండదు. ఏ దాన్ని తెలుసుకున్నాక ఇంకొకటి తెలియవలసింది లేదు. ఏది చూసిన తర్వాత ఇంకొక దాన్ని చూసే అవసరం లేదు. ఏది విన్న తర్వాత ఇంకొకటి వినే అవసరం లేదు. ఏ దాని ద్వారా అనుభవించినాడో ఇంకొక దాన్ని అనుభవించుతారో అనేటువంటి అవసరం లేదు. అందుకే వాడు సర్వము తానైన బ్రహ్మము అన్నారు. సర్వము తానైన బ్రహ్మం అది. జ్ఞానం తేన అస విజ్ఞానం ఇదం వక్ష్యాను వేషతే యత్ జ్ఞాత్వా నిహ భూయో అన్యత్ జ్ఞాతమవ్యం శిష్యతే అని భగవద్గీత శ్లోకము. ఆ చిత్పదము తెలుసుకున్న పిమ్మట ఇక తెలియదగినది ఏదియో ఉండదని వాక్యాన్నిచ్చుతున్నాడు. కనుక అది జ్ఞేయ బ్రహ్మము. జ్ఞేయం అంటే నీ గుర్తుకు అందేటటువంటిది ఒకటే, నీ తెలివికి అందేటటువంటి జ్ఞేయ బ్రహ్మము. దానిని తెలిసి అచ్యుతం అనగా శృతి లేనిదది, నాశనము కానిదది, పుట్టుచావులు లేనిదది, జననమరణములు పొందనిదది, దిగజారనిదది, ఏదానికి లోను కానిదది అని ఇన్ని అర్థాలు చెప్పినారు. అనగా పురుష ప్రకృతి రూపమై జ్ఞాన లక్షణములు రెండును కలదైనను ఆ చిత్పదము తెలిసిన పిమ్మట ధీరుడు ప్రకృతి తాదాత్మ్యము చెంది స్వరూప విస్మృతి చెందడు. తాదాత్మ్యం చెందినటువంటి వాడు, ఐక్యానుసంధానమును గుర్తెరిగినటువంటి వాడు, గురుకృపకి పాత్రుడైనటువంటి వాడు, స్వస్వరూప అనుసంధానం చెందినటువంటి వాడు మాయా ప్రకృతిలోన సంసారం చేస్తూ ఉండి కూడా అంటుకోడు. కుమ్మరి పురుగు బురదలో చూసుకొని కూడా ఆ బురదను ఏ రూపకంగా అంటుకోకుండా ఉండదు. ఇది అందరికి అర్థమవుతుంది కదా. తామరాకు నీళ్లు ఎట్లా అంటుకోకుండా ఉండదు. ఎన్నె పూస మజ్జిగలోనే పుట్టిందే, ఏడాది బేర పుట్టిందే. పుట్టి బయటపడిన తర్వాత మళ్ళీ యామగోడు గంట కలపనీకి కాదు, పుట్టిన దాంట్లోనే కదా అది. మరి మహాత్ముడు ఆత్మజ్ఞానం పెరిగినటువంటి వాడు కూడా ఆ ఉచ్చల గుంతలోనే పుట్టినాడు. పుట్టి దానితోనే వ్యవహారం చేసినా కూడా దాంట్లో కలవడు, దాన్ని అంటుకోడు. ఇది మీకు అగోచరం కనపడుతుంది. ఇది పరమ సత్యము. అనుభవించిన వానికే అర్థమవుతుంది కానీ అందరికీ అర్థం కాదు. అందుకే కృష్ణుడు 16,000 గోపికాసురుడు అనిపించుకున్నప్పటికైనా కూడా ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు, మహాత్ముడు, జగద్గురు అనేటువంటి కీర్తిని పొంది కానీ లంగోడని పొందలేదు. మరి ఒక్క స్త్రీ వలన పొందినటువంటి రావణుడు నాశనం అయిపోయా, కీచకుడు నాశనం అయిపోయా. కారణము ప్రకృతి తాదాత్వం చెందినటువంటి వాడు, అంటుకున్నటువంటి వాడు, పాపానికి మూలమైనటువంటి వాడు. వీడు పురుషులలో ఉత్తమ పురుషుడు. స్త్రీ ఎంట పడ్డాడు. ఎవడైతే స్త్రీ ఎంట పడుతున్నాడో వాంతంత నీచుడు ఈ జన్మంలో ఎవడు లేదు. కుక్క కంటే అధ్వానం అని బతుకు. తాను సృష్టించిన బొమ్మని తాను అనుభవించి తాను ఆనందించేటువంటి వాడు దాని ఎంట పడుతున్నాడా? తన సంకల్పం చేత తన దగ్గరికి వస్తుందే. ఇవన్నీ చరిత్రలను మనం పరిశీలన చేస్తే అర్థమవుతుంది. ఒక ముసలివాడు 90 ఏళ్ళ వాడు దుర్వాసుడు సుకన్య దుర్గంధినిగా ఉన్నటువంటి దాన్ని సుగంధినిగా మార్చమని అడిగితే నన్ను పొందితే అది పోతుంది అని చెప్పినాడు. ముసలివాడు ఏంటో నీకేమని చెప్పి కొట్టింది, తిట్టింది, నగినాడు. అయితే మరి తనకి అపేక్ష ఉందా? నీ కోరినావు కాబట్టి అన్నాడు. అయితే ఆమె ఏం చేసింది? నువ్వు ముసలివాడు ఏంటో నీకు సిగ్గు లేకుండా నీ ప్రకృతిని గురించి ఆలోచిస్తుండవా అని చెప్పి కూడా తిట్టింది. నా మాయ తెలియడానికి సాధ్యం కాదు ఎవరికి అన్నాడు. నా మాయ తెలియనిక ఎవరికి సాధ్యం కాదు. ఆ తర్వాత తానే ఆలోచన చేసి ఇది వ్యర్థమైపోతుంది తోలు శరీరము, నేనేమి పురుష సుఖం పొందలేదు అని చెప్పి సరే స్వామి మీ ఇష్టము అట్లే చేయండి అన్నాడు. అట్లే చేస్తే ఏమైంది? అది దుర్గంధిని పోయి సుగంధినిగా మారింది.
చందన చక్రవర్తికి భార్య అయింది, చిత్రవీర్య విచిత్రవీర్లకి తల్లి అయింది, భీష్మునికి చిన్నమ్మ అయింది, కౌరవ పాండవులకు పట్టపు రాణి అయింది. ఎవరి కృప వలన అయింది? దుర్వాసుని వలన. చేసే పోయేటప్పుడు మళ్ళీ ఆవిడ రెట్టబడుకుంటుంది, ఏం స్వామి నన్ను ఇట్లా చేసిపోతుండవు కదా అంటే, అంతే అంటాడు. నీవేం కోరినావో అది నీకు ఇచ్చినాను, అయిపోయింది, నీకు నాకు సంబంధమే లేదండి. తిరిగి చూడలేదు, నీవెవరో నానెవరని. నా గతి ఎట్లా అని, నీ గతి నీ గర్భంలో పుట్టినది నీకు చూపిస్తుంది మార్గం అని చెప్పి వెళ్ళిపోయాను. ఇప్పుడు పుట్టించాలని పోయినాడంతా, అనుభవించాలని పోయినాడా? అందుకొరికి కర్మమును పుట్టు జంతు, కర్మమును వృద్ధి పొందు, కర్మమును చెడు, కర్మము జన్మకు దైవం, కర్మమే సుఖ దుఃఖములకు కారణము. ఎందరో దాన్ని వదిలి ఉండిన మహాత్ములు అంటారు. సన్యాసులైనటువంటి వాళ్ళు కూడా వదిలి ఉంటారు. వదిలి ఉండిన మనసు ఉంటుంది, వదిలి శరీరం వదిలి ఉండదు. ఎంతోమందికి మనసు ఉందే. ఎవరిని చెడిపేదంత మనిషేనా శరీరమా? మరి మనసుని ఆధీనంలో పెట్టుకుని లేనటువంటి వాడు ఏ విషయం ఆధీనంలో పెట్టుకుంటాడు? ఏ విషయం ఆధీనంలో పెట్టుకుంటాడు? అఖండ జ్ఞాన స్వరూపుడై ఉండు ఆ పరమాత్మయే తానగురు. అప్పుడు అక్కడ ఎవరైతారో పరమాత్మ ఇంకొకటి వేరే ఉంటాడు అక్కడ, తానైన పరమాత్మ. అటువంటి అఖండ జ్ఞానం తాదాత్మ్యం చెందినప్పుడు స్వరూప విస్మృతి చెందడు అని మాత్రమే అర్థము. ఆ పరమాత్మ వలనే తానును అఖండ జ్ఞాన స్వరూపుడయ్యే ఉంటాడు. ఆ పరమాత్మయే తానును కానీ ఆ పరమాత్మతో పాటు జీవేశ్వర జగద్రూపముగా అవతరణము చెందక తానే పరమాత్మ స్వరూపం అయి ఉండినప్పటికైనా ఈ జీవేశ్వర జగద్రూపకంగా పరిణామం ఇంకా పొందడు, మళ్ళా జన్మానికి రాడు. మానవుని పూర్ణబోధ సిద్ధాంతం తెలియజేయుచున్నది. అవతరణం చెందక మానడని పూర్ణబోధ సిద్ధాంతం తెలియజేయుచున్నది. క్షుతి ఉంటుట మరి ప్రళయానంతరము. క్షుతి అంటే దుఃఖపడుట కానీ తక్కువపడుట కానీ, ప్రళయానంతరం అంటే ఈ సృష్టి అంతయో నాశనమై ప్రళయమై ఉప్పంతా కరిగి మళ్ళీ సముద్రంలో పోయి మళ్ళీ సముద్రం నుండి మళ్ళీ ఉప్పు రూపకంగా గడ్డ రూపకంగా వచ్చేటటువంటిది దానికి సహజ లక్షణాలు ఉండినప్పటికైనా ఈ పరిపూర్ణ ప్రబోధనేటువంటి వాడు మళ్ళా రాడు. ఏమై ఉంటాడు అప్పుడు? ప్రళయానంతరము అచ్యుతము స్థితిలో ఉండుట. అచ్యుతం అంటే నాశనమే కానిటువంటి వస్తువు. సృష్టికి పరమాత్మ కూడా ఈ సృష్టిని పుట్టించలేదు. ఆ పరమాత్మ యొక్క మాయ వల్లనే సృష్టి జరుగుతుంది కానీ పరమాత్మ ఎప్పుడు ఎవరిని పుట్టించలేదు, ఎవరికి పెంచలేదు, ఎవరికి నాశనము చెయ్యలేదు. అందుకొరికే దీక్షితుల వారు ఎట్లా ప్రపంచం అట్లాగే ఉందంగా ఎవడు పుట్టలేదు ఎవడు సాయలేదు అని రాసినాడు. కానీ ప్రపంచంలో అందరూ ఇంతమంది సస్తున్నాము, ఇంతమంది భూమి సస్తున్నాము, పుట్టలేదు సచ్చలేదు అంటే ఎవరికైనా అర్థమవుతుందా? ఒప్పుతారు దీన్ని ఎవరన్నా? మరి ఎప్పుడు ఒప్పుతారు దీన్ని? పుట్టనే లేదు సావే లేదు అనేటువంటి ఎప్పుడు ఒప్పుతారు? అచ్యుత అంటే చ్యుతిగాని స్థితిని పొందినప్పుడు ఒప్పుతారు. నాకు కూడా ఈ జన్మ మరణములు లేవు, నేను కూడా పుట్టనే లేదు. పుట్టిన వస్తువుకి మరణం ఎక్కడ ఉంటుంది? పరమాత్మతో పాటు జీవేశ్వర జగద్రూపము అవతరణం చెందక మానడని పూర్ణబోధ సిద్ధాంతం తెలియజేస్తున్నది. క్షుతి ఉండుట మరి ప్రళయానంతరం అచ్యుతమ స్థితిలో ఉండుట ఈ రెండును పరమాత్మకు సహజ ధర్మములే, స్వాభావికములే. సర్వధర్మ విలక్షణమైన కేవల పరిపూర్ణ పరబ్రహ్మము నెరిగినటువంటి వాడు ఆ పరమాత్మ సహజమే. అటువంటి దానికి అతీతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము నెరిగినటువంటి వాడు. అందుకే పరమాత్మకు కూడా బోధ కావలసి వచ్చా. కృష్ణుడు పరమాత్ముడే కదా, మరి అతనికి ఎందుకు బోధ అంటే, అతనికి ఎందుకు గురువు అంటే, పరమాత్మ కంటే గురువు గొప్పవాడని ఎందుకు అనవలసి వచ్చిందంటే పరమాత్మకే బోధించినాడు కాబట్టి పరమాత్మ కంటే గురుడు గొప్పవాడు. సర్వధర్మ విలక్షణమై సర్వధర్మములు అంటే ఏమి? ఎంతో మాటలు చెప్తున్నా మీకు సాంఖ్యం నేర్చుకునండి. ఇవి ప్రకృతి ధర్మమేమి, జీవ ధర్మమేమి, ఇంద్రియ ధర్మమేమి, ప్రాణ ధర్మమేమి, శరీర ధర్మమేమి, ఆత్మ ధర్మమేమి, భార్య ధర్మమేమి, భర్త ధర్మమేమి, పుత్ర ధర్మమేమి, ప్రతిదానికి ఒక ధర్మం. సర్వధర్మ విలక్షణం. ఇవన్నీ ధర్మాలకి కూడా విలక్షణం అంటే అంటుకోకుండా ఉండేటటువంటి వాడు పరిపూర్ణుడు.
సర్వధర్మ విలక్షణమైన కేవల పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రము కాదని గ్రహింపవలెను. ఈ విధముగా అచ్యుతమైన ఆ చిత్పదమును నానా విధముల ఉపాయముల ద్వారా చెందింపజేసి పిమ్మట సర్వ ద్వంద్వ విరహితముకు పరిపూర్ణ బోధచే జనన మరణ భ్రాంతి రహిత స్థితిని చేకూర్చు గురు పరమాత్మకు ఇవే మా అనంత కోటి సహస్రాలు నమ్మవాక్కాయములు. ఎవనికి అర్థమైందో, ఎవడు ఆచరిస్తాడు, ఎవనికి వానికే సాక్షి. వీడు అయ్యిండు, వీడు చేస్తాడు అనే మాట చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. వాని జన్మ సంస్కారమే వానికి సాక్షి. మరి ఆ పద్ధతిగా పొందాలనేటువంటి దాని కొరికే